హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ హరీష్ వ్లాగ్స్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఇది అన్బాక్సింగ్ మేము చేయబోతున్నాము. అలాగే చిట్టి పికిల్స్. ఇది పార్ట్ 2 అనుకోవాలి. ఇది పార్ట్ 2 అనమాట. దీనిలో ఏమేమి ఉన్నాయంటే, ఎందుకు సెకండ్ టైం ఆర్డర్ అంటే, ఇప్పుడు దీంట్లో నేను పోయినసారి టమాటా పికిల్ మంచి పర్లేదు న్యాచురల్ ఉండాలి. టమాటో పికిల్ ఉన్నది అంటే మన తెలంగాణ స్టైల్ అయితే లేదు. అది కొంచెం స్వీట్ ఎక్కువ, కారం తక్కువ అట్లా ఉన్నది. మనకి సెట్ కాలే. ఇంకా తొక్కు చికెన్ ఉన్నది. ఇంకా అది అయితే ఏంటంటే ఆ చికెన్ మొత్తం చిక్కురు లాగా, కొంచెం వాటర్ లాగా ఉన్నది. వాళ్ళు చెప్పారు అది తిక్కు ఉంటుంది, గ్రేవీ ఉంటుంది, అది జ్యూసీ లాగా ఉన్నది. సో దీంట్లో తొక్కు చికెన్ ఒకటి, చికెన్ బోన్లెస్ ఒకటి, ఇంకా స్వీట్స్ ఇంకోటి ఏమో దుబాయ్ కుఫా చాక్లెట్ ఉన్నది. ఇట్లా లవ్ హార్ట్ తో చాక్లెట్ ఉన్నది. అది ఆ ఫ్లేవర్ వచ్చేసి మనకి మిల్కీ బార్ చాక్లెట్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ తో నేను ఆర్డర్ పెట్టాను. సో అందుకే అది మనం చేయబోతున్నాను అన్బాక్సింగ్. ఓకే, సో మీరు రెడీగా చూడడానికి? ఎస్. సో మనం ఇప్పుడు అన్బాక్సింగ్ మనం చేయబోతున్నాము. అడ్డుంటే అది 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 దూరం ఇది పుచ్చుకుంటది. మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాము. సెకండ్ టైం అలాగే చిట్టి పికిల్స్. చిట్టి ఉంటుంది ఏముంటుంది చేయలేదు. ఎంత చుట్టిందో మేడం. ఓపెన్ చేయడానికి మనం సాసరే చేయాలి. ఇగో చూడండి, ఈ చాక్లెట్, ఇది హాట్ చాక్లెట్. ఇది వచ్చేసి ఫ్లేవర్ ఇది మిల్కీ బార్ ఫ్లేవర్. ఇది చూపిస్తాను ఇప్పుడే. కట్ చేయాలి. మేడం గారు మంచిగా పరేషన్ బాగా చేసింది. అలాగే ఫోటోలు పెద్దగా ఉన్నది, కాస్త కొంచెం చిన్నగా ఉన్నది. చూడండి గైస్, హార్ట్ షేప్ అంటే నాకు ఇది చాలా ఇష్టం అనమాట. ఇది మిల్కీ బార్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ అది చాలా ఇష్టం. ఈ లోపల కొంచెం ఏదో ఉంది చూడండి, బ్లాక్ కలర్ గా అంతే. సో ఇది పక్క పెట్టేద్దాము. ఎటు పారిపో తెప్పించుకుని మొత్తం తినడానికి 13 days పట్టింది కదా అక్కడ రాజమండ్రి. ప్యూర్. ఇది వచ్చేసి సున్నుండాలు చూడండి. మొత్తం ఇలా ఒక 5 వచ్చేసింది. టేస్ట్ చేద్దాం ఇది కూడా. అన్ని ఫస్ట్ మనం పక్క పెట్టేసినాక మీకు ఇంకా చూపిస్తాం. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ మనకు అది ప్రాసెస్ లో ఇది ఏంటిది అలాగే ఇది వచ్చేసి అది బోన్లెస్ అన్నమాట. చూడండి, ఫస్ట్ టేస్ట్ చేసినాక తర్వాత నెక్స్ట్ ఇది కొంచెం అటు కెమెరా జరిపోతుంది. ఇంకొంచెం ముందుకి బాగుంది. ఇంకా ఇదేంటిది? తొక్కు చికెన్. TCH అంటే తొక్కు చికెన్. ఇది బాగుంటుంది ఇంకోటి. అండ్ TCH మరి రెండా? తొక్కు చికెన్ 2 ఇచ్చారు. ఓకే, 5 grams కిలో ఇప్పించింది.
అయితే పర్వాలేదు. అక్కడనే ఉంది వదిన. అలాగే మెనగా ఫోటో ఫోటో చూపించు. అక్కడ కాదు ముద్ర చూపించు. అది చూడాలి, కెమెరా దిగి చూడాలి. సో గాయస్ మన ఇప్పుడు అంతేనా? ఓకే. సో మన ఇప్పుడు స్వీట్స్ మనం టేస్ట్ అయిపోతుంది. అరే ప్లేట్ చెప్పు. సార్ ఆపుతా. అంటే తొక్కు చికెన్ వేరు, బోనస్ వేరు. సరే గైస్ మనం ఇప్పుడు పిల్లలు ఇప్పుడు ఆ టేస్ట్ చేసి మీకు అది చూపిస్తాము. అది ఇది పెడదాం. టేస్ట్ చేద్దాం, అంటే టేస్ట్ చేద్దాం. ఆకలి వేస్తారు త్వరగా. వదినా బయట రైస్ మాట ఒక రేసులు అవుతుంది. ఎంత బాబాయ్ నీకు ఏ రేంజ్ లో అవుతుందంటే నాకు దానికన్నా డబల్ అవుతుంది. నీకు ఈ రేంజ్ లో అవుతుందంటే నాకు ఈ రేంజ్ లో. సరే బిజీ ఉంటుంది. బాబీ నీకు పర్లేదు. అది పార్ట్ ఇద్దాం. పార్ట్ 3 లో వస్తారు ఇద్దరు కొత్త క్యారెక్టర్స్. ఫస్ట్ అయితే పిల్లలతో ఇద్దాం. క్యారెక్టర్స్. సో ఫస్ట్ ఇది సున్నుండలన్నమాట. టేస్ట్ అరే టేస్ట్ ఆ పిల్లలకి చాలా హెల్దీ, చాలా చాలా బలం. డయాబెటీస్ కూడా. నాకు ఇంత అవి ఎంత తిన్నాయి? విత్ షుగర్ విత్ జాగరీ అని చెప్పాలి పిల్లలు. విత్ షుగర్ పక్క నీకు స్వీట్ ఇష్టం లేదా? నువ్వు వేరే గ్రాల్లో ఉంటున్నావు. నాకు అర్థమే కాదు. స్వీట్ వద్దు, చాక్లెట్ వద్దు, ఐస్ క్రీమ్ అది మనకి ఏది పట్టు టేస్ట్ తినగాల. అది లెఫ్ట్ రైట్ అన్నట్టు బద్దకం అమ్మాయి. కానీ నోట్ వేసుకో విత్ షుగర్ పట్టు. నువ్వు నీకు ఇష్టం ఉన్న స్వీట్ కొంచెం లైట్ ఇది నువ్వు బాగుంది. వదిన వండర్ఫుల్ టేస్టీ గుడ్డు 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 ఎలా ఉంది? సూపర్ ఉంది. ఎలా ఉంది? సూపరా? ఓకే ఓకే. నువ్వు తిన్నావా? బాగుందా? తినలే తిన్నావా? ఇప్పుడు నిజంగా అలేకే గారు చాలా బాగుంది. అది స్వీట్ సుండ ఏదో జోకే నేను చెప్పట్లేదు, ఏదో వీడియో కోసం నేను చెప్పట్లేదు. నిజంగా బాగుంది. ఎక్సలెంట్. అరే మన ఎగ్జామ్ మార్క్స్ నెక్స్ట్ అమ్మమ్మ చేసినట్టే ఉంది. బాగుంది. మమ్మీ చేసినట్టుంది. ఇది నెక్స్ట్ చాక్లెట్. అమ్మో యూట్యూబ్ లో పరువు మొత్తం నెక్స్ట్ మన ఇప్పుడు ఇది చాక్లెట్ హార్ట్ షేప్ మిల్కీ చాక్లెట్. నౌ వి ఆర్ ఈటింగ్ కునాఫా చాక్లెట్ విత్ దుబాయ్. ఈ ఫ్లేవర్ మిల్కీ ఫ్లేవర్ అంటే మిల్కీ బార్ ఫ్లేవర్. ఇది మీరు మిల్కీ బార్ తింటే ఆ ఫ్లేవర్ దీంట్లో ఉంటది. మన ఇప్పుడు తినకపోతే తినకండి. కవర్ వేసి మన కవర్ వేసి మనం తినబోతున్నాం. చిన్న ప్లేట్ చిన్న ప్లేట్ అన్నది చిన్న చిన్న బోన్లెస్ సార్. బోన్ ఉంది కదా. అంటే దీనిలో తొక్కు చికెన్ వేరే ఉంటుంది, బోనస్ వేరే బోన్లెస్. చూద్దాం. సగం వీడియో కట్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొన్ని కట్ చేస్తా, కొన్ని ఇంపార్టెంట్ పెట్టేస్తా. కవర్ తీసే బాబాయ్, కవర్ తీసే. ఆగలేకపోతున్నాం సార్. అయితే ఫస్ట్ అరే మీరు తినండి, ఫస్ట్ నేను కట్ చేస్తా.
రావట్లేదు. అది కత్తి కత్తి చెప్పు. బాబాయ్ కథ లేదు. అది దానిలో చాలా ఘోరం ఉంటుంది. అసలు కేంద్ర కానీ ఒకసారి బ్యాగ్ చూపి బాబాయ్, బ్యాగ్ చూపి. బ్యాగ్ ఏదో ఈ బ్యాగ్. సో నేను ఇది కేక్ లా కట్ చేస్తాను గైస్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే బాబాయ్. సో ఏది మమ్మీ నువ్వు సూపర్ ఐడియా బాబాయ్. ఫస్ట్ సూపర్ సోప్ తెచ్చిందా? సూపర్. సో చెల్లి పెట్టింది. సూపర్ ఉంది. కెమెరా బాగుందా? ఎట్లా? ఓహో సూపర్. కొరకు మంచిగా చిట్టి పికిల్స్ సూపర్ ఉంది. కునాఫా చాక్లెట్. కునాఫా చాక్లెట్ ఇది నా ఫేవరెట్ చాక్లెట్ అయిపోయింది. వండర్ఫుల్. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. అంటే తిన్నాక కొంచెం టేస్ట్ తగ్గింది. లోపల ఉంటుంది కాబట్టి తగ్గింది. అంతే. నాకైతే ప్యూర్ టేస్ట్ బాగుంది. సూపర్ ఉంది. నేను వెళ్ళిస్తా బాబాయ్. నేను తింటా ఇద్దరికి నేను తింటున్నానా? ఇంత పెద్దది వద్దు మాకు, మీకు తగ్గిపోతుంది కొంచెం చాలు. నేను మమ్మీ పిన్ని తీసుకో. వెనిలా ఐస్ క్రీమ్. వెనీలా మిల్కీ బార్. యాక్చువల్ దీనికన్నా తిన్నాం కన్నా చప్పరిస్తే బాగుంటుంది. సో మనకి ఇది గైస్. సో అయిపోయింది ఫీల్స్ మొత్తం. నెక్స్ట్ పికిల్స్ నెక్స్ట్ పార్ట్ 2 లో 3 లో మనము టేస్ట్ చేసి అది కూడా మీకు చూపిస్తాను. మీరు ఆఫ్ చేయకండి వీడియో. టు బి కంటిన్యూ. సో గైస్ మనం ఇప్పుడు బోన్లెస్ చికెన్ మనం ఇందులో టేస్ట్ లో కనీసం వేస్తారు. అయిపోతుంది అలా. ఓ మై గాడ్. ఓకే నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు నా తొక్కు చికెన్. క్లాక్ బాగున్నారా? ఎలా ఉందో మనము కొద్ది క్షణాల్లో మనము టేస్ట్ చేయబోతున్నాం మనము. ఓకే అయిపోయింది. ఆఫ్ చేయండి గాయస్. మనం ఇప్పుడు ఆ పికిల్స్ మనం కట్ చేయబోతున్నాం. ఫాస్ట్ కట్ చేయాలి ఎందుకంటే నాకు చాలా ఆకలి వేస్తుంది. మనం ఇట్లా బౌల్స్ లో మనము ఇలా సార్ ఓకే ఇలా లోపల ఇంకో శీలా చూపించరా. అంటే 2 లేయర్స్ లో వాళ్ళు ప్యాక్ చేశారు గైస్. చూడండి చాలా క్వాలిటీగా కవర్ కూడా చేశారు. ఓ మై గాడ్. ఇది నాకు తెలిసి ఇది బోన్లెస్. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ ది. ఇది తొక్కు చికెన్. తొక్కు చికెన్ తొక్కు చికెన్ తొక్కు చికెన్ ఒకటి. సో మనం వాళ్ళని నెక్స్ట్ కవర్ కట్ చేయబోతున్నాము. ఓకే ఓకే రారా. ఓకే బాగుందా? బాగుంది బాబాయ్. గుడ్ గుడ్. ఆల్ గోయింగ్ గుడ్. ఇప్పుడు అది డైరెక్షన్ ఓకే ఓకేనా? వావ్ రెడ్డిగా ఉంది. అరే బోన్ వేస్తా మొత్తం. అసలు కొంచెం బోన్ ఉంటుందా? కొంచెం తిక్కే ఉందిరా. చాలా తిక్కుంది. కొంచెం ఆ తిక్కుది కూడా వేసే సాస్ తిక్కుంది. ఎందుకంటే అందరికి సరిపోవాలి కాబట్టి తిక్కు పెడతా వేస్తా. సరిపోతా కదా చూద్దాం. ఇంకోటి ఉంది. తుక్కు చికెన్ ఇది. ఇది బోన్లెస్ బోన్లెస్ ప్యాకెట్. BCH అంటే బోన్లెస్ ప్యాకెట్.
ఓకే Okay, ఇది good. వచ్చేసి బోన్లెస్ చికెన్ ఇది. చూడండి. వెరీ గుడ్. నెక్స్ట్ ఆచరా. సో గాయస్ మనం ఇప్పుడు తొక్కు చికెన్ మనం ఇప్పుడు కట్ చేయబోతున్నాము. తొక్కలా ఉంటుందా లేదా మంచిగా ఉంటుందా మనకు తెలియదు. మనం ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాం. అల్లెక్క వార చిట్టి పిక్క. సో మనం ఇప్పుడు కట్ చేయబోతున్నాం గాయస్. మనం ఫాస్ట్ మనకు అది కట్ చేయాలి. ఆకలి మాత్రం విపరీతంగా అని నోరు ఊడుతాను కూడా ఆగితే బ్లాక్ నాలానే లైట్ ఉన్నాం ఇక్కడ. లైట్ చూస్తేనే నాకు నోరు ఊడుతాను. నువ్వు పైన పట్టుకుని చూడాలి. తింటే భవిష్య పడిపోతావు. కూర్చో చూడరా చూద్దునా టేక్ భవిష్య ఓకే కింద పడతా భవిష్య. ఏంటో అన్నా అది డైనింగ్ టేబుల్ ఎక్కుతా అండి చూడు. వద్దులు చిరమ్మ. సో గాయస్ ఓకే తొక్కు చికెన్ తినలేకపోతున్నాం. ఎట్లుంటుంది అది ఇంగ్లీష్ ఇస్తుంది. అది కట్ చేయి కంచి ఇక్కడ ఇంగ్లీష్ కష్టం అండి. సో గాయస్ ఇది చూడండి గాయస్ తొక్కు చికెన్ చూసారా. మనము ఇప్పుడు కొంచెం స్వీట్ ఉండేటట్టుంది బాబాయ్. స్మెల్ చూస్తుంటే స్వీట్ లా ఉన్నది. నల్ల కాటే ఇది వీడి పరంగా సరే. నెక్స్ట్ ఉంటారా పీసెస్ అంటే ఒక దగ్గరకు వచ్చేసారు బాబాయ్. ఓ మై గాడ్ చాలా డార్క్ ఉంది. తింటే వచ్చింది. క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. ఇంకో ప్యాకెట్ కూడా ఉంది. యాక్చువల్ ఇంకా పీసెస్ కూడా వేయలే. ఇదంతా తొక్కు అనమాట. తొక్క అంటే తొక్కి పట్టుకోలేదు. ఓకే బాబాయ్ ఇప్పుడు ఏంటంటే సో గాయస్ ఇప్పుడు తొక్కు చికెన్ బోర చికెన్ లైన్ గా పెట్టేశాము. ఇప్పుడు కొద్ది క్షణాల్లో మీ ముగ్గురము అందరము తిని టేస్ట్ ఎలా మీకు చూపిస్తాను. చూడండి మీరు ఎక్కడ స్కిప్ అవుతా చేయకూడదు. ఓకే స్కిప్ చేసి. సో గైస్ మనం ఇప్పుడు తొక్కు చికెన్ అండ్ బోన్లెస్ చికెన్ మనం ఇప్పుడు టేస్ట్ అయిపోతుంది. నాకు మాత్రం కూర తాగలేస్తాను అప్పటి నుంచి. ఇక మనము లేట్ చేయకుండా మనం కానిద్దాం. ఓకే ఫస్ట్ బోన్లెస్ ట్రై చేద్దాం. ఓకే ఫస్ట్ తొక్కు చికెన్ తొక్కు చికెన్ తిన్నారా? తొక్కు చికెన్ ఎలా ఉంటుంది? బోన్లెస్ మనం కలుపుకొని మనము కొంచెం చికెన్ కర్రీ లాగా ఉన్నది. చికెన్ ఫ్రై టాప్ చూడండి. చికెన్ ఫ్రై లాగా అనిపిస్తుంది. మనం ఇప్పుడు లేట్ చేయకుండా మనం తినబోతున్నాం. బోన్లెస్ చికెన్ అలెక్కి అవ్వాలది. ఎట్లుంది? సూపర్. లిటరల్లీ గాయస్ టేస్ట్ ఎలా ఉందంటే తెలంగాణ స్టైల్ అలా లేదు. వీళ్ళు ఆంధ్ర కాబట్టి చాలా స్టైల్లో చేసిర్రు. నేను ఎక్స్పెక్ట్ చేసినంతగా అయితే లేదు. పర్లేదు అనిపించినట్టే. నాట్ బ్యాడ్. ఓకే నేను బాగా ఊహించుకున్నా కానీ ఇది బయట నాకు ఉడికిందా లేదా అంటే మిగతా చికెన్ ఉడికింది బాగా. ఉడికింది. నీ స్మెల్ లేదు. థిక్ గ్రేవ్. ఓకే బట్ పర్లేదు. ఓకే కొంచెం కారం కారం నాకు మా తెలంగాణ ఇప్పుడు కారం ఎక్కువ ఉన్నాడా? ఓకే బీపీ షుగర్ వస్తాయి.
ఓకే సెకండ్ బాబా సెకండ్ నెక్స్ట్ తుక్కు చికెన్. తుక్కు చికెన్ ఎట్లుంటుందో బాబాయ్ నువ్వు మాత్రం టేస్ట్ మాకు ఇంకోటి ఏంటంటే గాయస్ ఇప్పుడు ఇది చికెన్ పిక్కలు దోశల పూరీలో చాలా బాగుంటుంది, చపాతీలో కాంబినేషన్. నెక్స్ట్ తొక్కు చికెన్ తినబోతున్నాము. సబ్స్క్రైబ్ నాకు కూడా. ఎలా ఉంటుంది? బాగా గట్టిగా ఉంది. బోన్లెస్ అంటే నార్మల్ గా ఎవరికైనా టేస్ట్ ఉంటుంది. రుచి ఆహా ఏమి రుచి ఉప్పు తక్కువ కారం ఎక్కువ మంచి నీళ్ళు లేవు. గాయస్ చికెన్ అది తొక్కు చికెన్ అంతగా లేదు. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే యావరేజ్, నాకైతే యావరేజ్ ఉంది. నేను ఎక్స్పెషల్ రీచ్ కాలేదు, నీకు సెట్ కాదు. కాలేదు నాకు వరకు ఓకే పర్లేదు. బాబాయ్కి సెట్ కాలేదు. బాబాయ్ సుపియే. సో గైస్ నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మా బ్రదర్స్ మిక్కీ మీరు అందరూ వాళ్ళు నెక్స్ట్ పార్ట్ లో వస్తారు. టు బి కంటిన్యూడే, ఎక్కడ స్కిప్ చేయొద్దు ఓకేనా. ప్లీజ్ గైజ్ ప్లీజ్ వెయిట్. అండ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ హరీష్ వ్లాగ్స్. మా అన్నయ్య ఇప్పుడు కున్ఫా చాక్లెట్ తినబోతున్నాడు. చూడండి ఇప్పుడు రియాక్షన్ ఎలా ఉందో మనం క్యాప్చర్ చేయబోతాం. టేస్ట్ ఎలా ఉందో మొత్తం తినండి మీ డాడీ. ఎలా ఉంది గిరీష్ టేస్ట్? హార్లిక్స్ లా ఉంది టేస్ట్, నీకు హార్లిక్స్ అని కానీ టేస్ట్ ఇలా కొంచెం టేస్ట్ ప్రకారంగా ఎలా ఉంది? ఎక్సలెంటా? సూపర్. అలెక్క గారు మా బ్రదర్ ఇచ్చాడు మీకు మంచి రేటింగ్.